శ్రీ విద్యా ఉపాసన అంటే ఏమిటి? అందుట్లో శ్రీచక్రానికి ప్రాధాన్యత ఏమిటి అమ్మా? శ్రీ విద్యా ఉపాసన ఇది చూడ్డానికి ఒక సెంటెన్స్ అమ్మా. శ్రీ విద్యా ఉపాసన. కానీ ఇక్కడికి వచ్చేసరికి 3 వర్డ్స్. ఈ 3 వర్డ్స్ ఒకదానికొకటి ఎంత బాగా లింక్ అయి ఉంటాయి అని అంటే ఫస్ట్ మనం ఉపాసన నుంచి మొదలు పెడదాం. ఉపాసన అంటే అర్థం ఏమిటి అనంటే ఆసనం. అంటే ఏం చేయాలట అంటే మీకు చూడాలి ఎప్పుడు చిన్నప్పటి నుంచి మనకు చెప్తారు. ఉపవాసం చేస్తున్నానండి, ఉపాసన చేస్తున్నానండి. ఈ ఉపాసన అంటే ఏంటి? దానికి బదులనమాట. అలాంటిదే. ఇంకో కొత్తదేం కాదు. అలాంటిది సేమ్ అనమాట. ఉపవాసం అన్నా కూడా అదే. అమ్మవారికి దగ్గరగా ఉండడాన్ని ఉపవాసం అంటారు. అంతేగాని అన్నం మానేయడం కాదు. మెయిన్ థీమ్ ఏంటి అంటే 24/7 ఆవిడకి దగ్గరగా ఉండాలి. అంతే తప్ప చూడండి జాగారం చేస్తున్నామండి అని చెప్పేసి శివరాత్రికి చక్కగా కూర్చొని సినిమాలు చూడడం కాదు. జాగారం చేయడం అంటే రాత్రంతా ఏం చేయాలి? శివ, శివ, శివ. ఏదో ఒక నామాన్ని, ఆ శివుడి యొక్క నామాన్ని చదువుకుంటూ ఉండడం. లేదా శివుడికి దగ్గరగా ఉండడం. ఆ నివాసం శివుడికి దగ్గరగా నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని ఉపవాసం అంటారు. ఈ ఉపాసన అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఆ అమ్మకి దగ్గరగా నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏం చేయాలట అంటే ఇంక 24 గంటలు ఆవిడనే చూస్తూ ఉండాలట. ఎందుకంటే మనం ఏదైనా ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారు. ఆ జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్‌లో మీరు పైకి ఎదగాలనుకున్నారనుకోండి. మీరేం చేయాలి అంటే ఆ జాబ్‌లో పూర్తిగా లీనమైపోయి దానికి సంబంధించిన మెళకువలన్నీ చాలా 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 స్పీడ్‌గా తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ దేవుడిని చేరాలి అంటే దేవుడు దగ్గరగా ఉంటూ అసలు ఆవిడ లక్షణాలేంటి? అంటే ఏంటి అంటే లలితా సహస్రం చదవడం కాదు. లలితా సహస్రాన్ని అనుభవించడం కావాలి. అనుభవించడం అంటే ఏంటి? అక్కడున్న ప్రతి అక్షరాన్ని కూడా ఎందుకంటే అక్కడున్న ప్రతి అక్షరము ఒక అమృతమే. కాబట్టి ఒక్కొక్క అక్షరాన్ని మనలో నింపేసుకోవాలి. ఎప్పుడైతే నింపుకోగలిగామో ఆ దేవత యొక్క లక్షణాలు ఎందుకు అంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు. అలాగే ఆ తల్లికి ఎంత దగ్గరగా అవుతున్నామో అంత బాగా ఆవిడ లక్షణాలన్నీ మన లోపలికొస్తాయి. మన లోపలికి రావడానికి మనకి ఏం హెల్ప్ చేస్తుంది? ఏం సహాయం చేస్తుంది అంటే ఇక్కడ విద్య. ఆ విద్య ఏంటి అంటే నేను అన్న అబద్ధాన్ని, ఆ శ్రీ అన్న నిజాన్ని ఏదైతే కలుపుతుందో దాన్ని విద్య అంటారు. అంటే ఏంటి అంటే నాకు జ్ఞానం అన్న దాని వైపు నన్ను తీసుకువెళ్తుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం వస్తోందో, ఈ విద్య ద్వారా కనెక్షన్ ఏర్పడుతోందో, ఇంకా శ్రీ అంటే ఏంటి? శ్రీ అంటే ఏంటి అని చెప్పుకునే ముందు ఈ శ్రీ విద్యా ఉపాసన గురించి చెప్పుకుంటే చాలా మంది ఈ శ్రీ విద్యను ఏం చెప్తారు అంటే చాలా గొప్ప విద్య అండి, ఉత్తిష్టమైన విద్య. కొంతమంది ఏం చెప్పారు అంటే రహస్యమైన విద్య అన్నారు. ఇక్కడ ఉత్తిష్టమైన విద్య అని ఎందుకు చెప్పారు? రహస్యమైన విద్య అని ఎందుకు చెప్పారు? ఎందుకంటే చాలా గొప్ప విద్య అన్నారు. మరి గొప్ప విద్య అయినప్పుడు చాలా మంది రహస్యం అనగానే ఎవరు చేయకూడదేమో అని చెప్పేసి కొంతమందే చేస్తున్నాము, ఎందుకంటే అది అందరూ చేయకూడదండి అనేసారు. ఏదైనా గొప్పతనం ఉందనుకోండి, ఆ గొప్పతనాన్ని అందరూ చేరుకోవాలి కదా. అంటే అందరూ చేరుకోవాలంటే చేరుకోవాలి అన్న ఆసక్తి ఉన్న వాళ్ళందరూ చేరుకోవచ్చు కదా. ఎందుకు అలా చెప్పారు అని అనుకున్నప్పుడు ఇక్కడ ఉత్తిష్ట విద్య అంటే అర్థం ఏమిటో ఫస్ట్ చెప్పుకుందాం. ఉత్తిష్ట విద్య అంటే ఏంటి అంటే ఉత్ ప్లస్ శిష్ట ఈజ్ ఈక్వల్ టు ఉత్తిష్ట. ఉత్ ప్లస్ శిష్ట అంటే ఏంటంటే ఉత్ అంటే ఉత్తమమైన, శిష్టులను తయారు చేసే విద్య అని చెప్పారు. ఇక్కడ శిష్టులు అంటే ఎవరు? లలితా శాస్త్రం కూడా మీరు చదివితే అందులో శిష్టేష్ట శిష్ట పూజిత అన్నారు. అంటే అమ్మవారి శిష్టులతో మాత్రమే పూజించబడుతుంది అని. అంటే ఈ శిష్టులకి ఏదో విశేషమైన విశిష్టత ఉంది. అదేమిటా అని తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఏమిటిటా అంటే మనకి ఎప్పుడైనా మీరు చూసినప్పుడు ఒక గురువు గారి దగ్గరికి శిష్యుడు అంటే ఎవరంటే గురువు గారి దగ్గరికి వస్తారు, వాళ్ళకి మంత్రాలు ఇస్తారు. ఆ గురువుకి ఏ సేవ కావాలంటే ఆ విధంగా సేవలు చేస్తారు, లేదా వాళ్ళ మంత్రం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని శిష్యులు అని పిలుస్తారు. మరి శిష్టుడు అంటే ఎవరు? ఎవరు అంటే వీళ్ళు కూడా అలాగే గురువు దగ్గరికి మంత్రానికి వస్తారట. మంత్రానికి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇక్కడ గురువుకి శిష్యుడికి మధ్యలో 3 న్యాయాలు ఉంటాయి. ఆ మూడో న్యాయానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళని శిష్టులు అంటారు. ఈ 2 న్యాయాల్లో ఉన్న వాళ్ళని శిష్యులు అంటారు. ఇక్కడ ఈ శిష్టుడు ఎవరు అని అంటే ఒకసారి ఆలోచించినప్పుడు ఫస్ట్ ఉన్న న్యాయం పేరు ఏంటిట అంటే మార్జాల న్యాయము అంటారు. మార్జాల న్యాయం అంటే ఏంటంటే పిల్లి మీరు చూస్తే
ఆ పిల్లి ఏం చేస్తూ ఉంటుందంటే పిల్లల్ని పట్టుకుని ఎక్కడికైతే అక్కడికి వెళ్తూ ఆ పిల్లలకి అంతా తనే చక్కగా పోషణ అంతా చూసుకుంటూ వాళ్ళని రక్షిస్తూ కాపాడుకుంటూ వెళ్తుంది. అంటే ఈ పిల్లి ఎంత బాగా అంటే పిల్లల్ని చక్కగా అన్ని నేర్పించుకుంటూ పెంచుకుంటూ వెళ్తుందిట. అలాగే ఫస్ట్ ఎప్పుడైతే గురువు గారు మంత్రోపదేశం చేస్తారో చేసినప్పుడు ఈ శిష్యుడికి కూడా అన్ని విషయాల్ని అర్థమయ్యేటట్టు కూలంకషంగా చెప్తూ చాలా సార్లు ఆయన కూడా తిప్పుకోవడం అన్నది జరుగుతుంది. ఎందుకు అంటే నేర్పించడం కోసం. ఇలా నేర్పించడం కోసం తిప్పుకుంటూ ఉన్నప్పుడు అన్నీ నేర్పిస్తూ ఉన్నప్పుడు, వీళ్ళతో కొన్ని మంత్ర జపాలు కూడా చేయిస్తూ ఉన్నప్పుడు, ఈ శిష్యుల్లో ఎప్పుడైతే మూర్తీభవించిన మూర్తిత్వం ఎందుకంటే మంత్రం ఎంత బాగా చేస్తామో, అంత బాగా మంత్రశక్తి మన లోపలికొస్తుంది. ఎంత బాగా మంత్రశక్తి వస్తుందో, మనలో అంత బాగా ఆ దేవత యొక్క తత్వము అన్నదొస్తుంది. ఆ దేవత తత్వం ఎంత బాగా వస్తుందో, అప్పుడు గురువు ఏం చేస్తారట అంటే, రెండో న్యాయానికి షిఫ్ట్ అయిపోతారట. ఆ రెండో న్యాయం పేరేంటి అంటే, మర్కట కిషోర న్యాయం అంటారు. ఈ మర్కట కిషోర్ న్యాయం చాలా ఇబ్బంది అంటే కొంచెం కష్టతరమైన న్యాయం. మర్కటం అంటే మీకు తెలుసు కోతి. కోతిని ఎప్పుడైనా మనం చూసాం అనుకోండి, కోతి ఎప్పుడు జంపులు చేస్తూ ఉంటుందండి. జంపులు చేస్తూ ఉంటే ఇంకొకటి కూడా గమనించొచ్చు అక్కడ మీరు లక్షణాన్ని. ఆ లక్షణం ఏమిటి అంటే మీరు ఈ కోతి ఎంత బాగా జంప్ చేస్తుందో, ఆ జంప్ చేస్తున్నప్పుడు పిల్లలుంటే కోతి దగ్గర ఆ పిల్లెప్పుడు కోతి తల్లిని పట్టుకుంటుంది కానీ తల్లి ఎప్పుడు పిల్లని పట్టుకోదుట. అంటే పిల్లే తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక్కడ కూడా అంతే. ఏంటి అంటే ఆ గురువు ఈ మార్జాల న్యాయం నుంచి మర్కట కిషోర్ న్యాయానికి వచ్చేసరికి ఆయన ఏం చేస్తూ ఉంటారంటే జంపులు చేస్తూ ఉన్నప్పుడు ఈ శిష్యుడే గురువుని పట్టుకోవాలి తప్ప గురువు శిష్యుడిని పట్టుకోట. ఆ టైంలోనే చాలా మంది శిష్యులు ఏంటి అంటే పొరపాటు పడి జారిపోతూ ఉంటారు. ఏమని అంటే గురువు గారు మంచిగా లేరు, ఇదివరకులా మాట్లాడట్లేదు, సరిగ్గా ఉండట్లేదు. ఏదో వాళ్ళ బాధల వల్ల వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ ఎవరైతే నిలబడతారో, ఆ నిలబడిన వాళ్ళు మూడో న్యాయానికి వెళ్తారు. ఆ మూడో న్యాయం పేరే ఏంటి అనంటే, మేన న్యాయము అని అంటారు. ఈ మేన న్యాయం అంటే అర్థం ఏమిటి అంటే, మేనం అంటే చేప. మీరు చేపని చూస్తే చూడండి, మొదట ఒక చేప వెళ్తుంది తల్లి చేప. దాని వెనకాల బోలెడన్ని పిల్ల చేపలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఏది పక్కకి చూడదు, వెనక్కి తిరగదు. అన్నీ ఫోకసివ్‌గా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. దీన్నే గురు పరంపర అని పిలుస్తారు. ఇక్కడ ఈ గురు పరంపరలో ఏంటి అంటే గురువు ఏదో ఒక కార్యం చేయడానికి వచ్చారు కదా! ఆ కార్యం ఏదైతే ఉందో అది వెనకాలున్న శిష్యులందరూ చేసుకుంటూ వెళ్తారంతే. ఎవరు ఇంక వెనక్కి చూడరు, పక్కకి చూడరు. వాళ్ళకిచ్చిన వర్క్ ఏదో అది చేసుకుంటారు. ఇక్కడ శ్రీ విద్యా ఉపాసకులు ఎవరైతే ఉన్నారో నిజంగా కనుక శ్రీ విద్య సాధన చేస్తే అమ్మవారు ఆ శిష్టుల కింద మారుస్తుందిట. ఎందుకు మారుస్తుంది అంటే ఈ భూమి మీదకి ఏ మానవుడినని కాదు, ఒక జంతువుని కాదు, పక్షిని కాదు, ఒక చెట్టుని కాదు, దేన్ని పంపినా సరే అమ్మ ఒక పర్పస్‌తో పంపిస్తుందిట. ఎందుకు అనంటే ఆవిడ ఒక పెద్ద ప్రాజెక్ట్ అనుకుని మనందరిని కిందకి దించింది. దించినప్పుడు నాకొక మాడ్యూల్ ఉంటుంది, మీకొక మాడ్యూల్ ఉంటుంది, ఇంకొకళ్ళకొక అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తనొక మాడ్యూల్ ఉంటుంది. మనకిచ్చిన మాడ్యూల్‌ని మనం ఏం చేయాలి అంటే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ మనందరి మాడ్యూల్‌లు కలిపితేనే ఆ అమ్మవారు అనుకున్న పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. అది మనకు అర్థమయ్యేటట్టు చేసేదే శ్రీ విద్య. అందుకనే అది ఉత్తిష్ట విద్య అయింది. ఇంకా రహస్య విద్య అని ఎందుకన్నారు? రహస్య విద్య అని ఎందుకన్నారు అనంటే, ఇక్కడ ఉన్న రహస్యం ఏమిటి అని అన్నప్పుడు చాలా మంది ఏంటంటే రహస్యం అంటే చేయకూడదనుకున్నారు. కానీ రహస్యం అంటే చేయకూడదని కాదు. శోధించు, ఛేదించు అంటే లోపలికి వెళ్లి చూడు. ఆ పైన నీకు కనిపించేదొకటి, లోపల అంతరంలోకెళ్ళేసరికి దానిలో ఉన్న హ్మ్, అర్థం ఒకటి. అది ఏంటి అంటే అమ్మతనం ఒకటి. అది మనం అర్థం చేసుకునే స్థితికి వెళ్ళాలి అంటే దాని లోపలికి వెళ్ళాలి డీప్‌గా. ఆ డీప్‌గా వెళ్ళమని చెప్పిందే ఇక్కడ రహస్యం అంటే. అంతేకాని చేయకూడదని చెప్పలేదు. ప్రతి ఒక్కళ్ళు మనకి కనుక నిజంగా మనసులో ఆ తల్లిని చేరుకోవాలి అని కనుక జిజ్ఞాస ఉంటే తప్పకుండా శ్రీ విద్యా ఉపాసన చెయ్యొచ్చు. రహస్యం అంటే ఛేదించమని తప్పితే రహస్యం అంటే మానేయమని కాదు అర్థము. ఇక్కడ ఆ రహస్యం ఏమిటండి అనంటే ఇక్కడ శ్రీ అన్నదే రహస్యం. ఎలా శ్రీ అన్నదే రహస్యము అనంటే శ్రీంకారం. మనం చూసామనుకోండి, అది ఎవరి విద్య అని ఎవరు చెప్పలేరు. ఇప్పుడు కాళీ గురించి చెప్పాలనుకున్నారు. కాళీ విద్య అంటున్నారు. తార గురించి చెప్తే తారా విద్య అన్నారు. దశమహా విద్యలే తీసుకుంటే. కమలాత్మిక అంటే కమలాత్మిక విద్య అన్నారు. మాతంగి అంటే మాతంగి విద్య అన్నారు. కానీ ఇక్కడ లలితాదేవి దగ్గరికొచ్చేసరికి మాత్రం
శ్రీ విద్యా ఉపాసన అన్నారు. అక్కడ శ్రీ అంటే ఏంటి అన్నది ఎవరు ఆ లోపల ఉన్న దేవత ఎవరు అన్నది తెలుసుకోవడమే రహస్యం. ఇక్కడ లోపల ఉన్న దేవత ఎవరు అని తెలుసుకోవడమే రహస్యం. ఇక్కడికి వచ్చేసరికి శ్రీంకారం. ఆ శ్రీంకారాన్ని చూసినప్పుడు శ్రీంకారంలో మామూలుగా ఏంటి అంటే ఒకే ఒక అక్షరం ఉంటుంది మీకు శ్రీంకారం అంటే. అక్కడ ఏంటి ఏకాక్షర బీజాక్షర మంత్రం. కానీ లోపలికి డీప్ గా వెళ్ళేసరికి శ్రీంకారంలో 4 అక్షరాలు ఉంటాయి. అదేమిటి అంటే 1 సెకారం, 2 రకారం, 3 మకారం, 4 ఈకారం. సెకార, రకార, మకార, ఈకారముల శ్రీంకారం. ఇక్కడ మనం ఏంటి అంటే శ్రీ విద్యా ఉపాసన చెయ్యాలి అంటే చాలా మంది అడుగుతారు, అర్హత ఏంటండి? అర్హత ఏంటండి అని అంటే శ్రీ విద్యా ఉపాసన చెయ్యాలి అన్న థాట్ రావడమే ఆవిడ మనకిచ్చిన అర్హత. ఎందుకని అని అంటారు మీరు. ఎందుకని అని అంటే ఇక్కడ ఈ శ్రీ విద్యా ఉపాసన అసలు మనకి ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంటే 1,000,000 జన్మలు మానవ జన్మలు ఎత్తితేట అప్పుడు 1,000,000 జన్మలో అప్పుడు కూడా మానవ జన్మ ఎత్తితే ఈ 1,000,000 జన్మల్లోనూ అమ్మవారితో ఏదో ఒక చిన్న వాసన ఉంటేనే ఈ జన్మలో శ్రీ విద్యా ఉపాసన చెయ్యాలి అన్న ఆలోచన మన మైండ్‌లోకి అంటే మన మనస్సులోకి వస్తుందిట. అది రావాలి అంటే కూడా మొదటగా ఏమవుతుంది అంటే 15, 20 సంవత్సరాల క్రితమే ఈ ప్లాట్‌ఫార్మ్ అంతా రెడీ అయిపోతుందిట. మీరు శ్రీ విద్యా ఉపాసన నేర్చుకోవాలి అన్న ఆలోచన వచ్చిన రోజు మాత్రం మీ ప్లాట్‌ఫార్మ్ రెడీ అవ్వలేదండి. అమ్మవారు ఆల్రెడీ రెడీ చేశాకే మీకు ఆలోచన వస్తుంది. ఎలా రెడీ చేస్తుంది అనంటే ఫస్ట్ సెకారం ఏదైతే ఉందో ఆ సెకారం ఎవరు అంటే శారదా అమ్మవారు. ఈ సెకారంలో శారదా అమ్మవారిని మన ఇంటికి 15, 20 సంవత్సరాల క్రితమే పంపిస్తుందిటండి. ఈ రోజు మనకు ఆలోచన వస్తే. ఈ శారదా అమ్మవారు మన ఇంటికి ఎలా వస్తారట అంటే మన ఫ్రెండ్సో లేకపోతే ఏదో బుక్ దొరకడమో లేకపోతే ఎక్కడో కంప్యూటర్‌లోనో, ఇంటర్నెట్‌లోనో చూడడమో లేకపోతే మన పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పడమో ఏమిటంటే అమ్మ ఆ లలితా సహస్రం చదువుకో, లేకపోతే పలానా అన్నపూర్ణాష్టకం చదువుకో, లేదా ఈ మంత్రం చేసుకో. ఏదో ఒక బీజం మన లోపల వేస్తారు. ఎప్పుడైతే ఈ శారదాదేవి ఆ బీజం వేసిందో స్లోగా రోజు మనం అది చేయడం మొదలు పెడతాం. ఆ మంత్రాన్ని కానీ, ఆ స్తోత్రాన్ని కానీ ఏదో ఒకటి. ఆ శ్లోకాన్ని కానీ ఎప్పుడైతే చదవడం మొదలు పెట్టామో తద్వారా ఏమవుతుందిట అంటే మనలో కొంచెం మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది. ఎప్పుడైనా మంత్రం చేయడం వల్ల. మనస్సుకి ఎప్పుడైతే ప్రశాంతత లభించిందో తద్వారా ఏమనిపిస్తుందిట అనంటే అబ్బా! బావుంది. ఏదో ప్రశాంతంగా ఉన్నాను. పీస్‌ఫుల్‌గా ఉన్నాను. ఎంతో బావున్నాను. బావున్నప్పుడు ఇంకా ఏదైనా కొంచెం తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస ఎప్పుడైతే వచ్చిందో, ఆ జిజ్ఞాస వచ్చినప్పుడు రెండో అక్షరం మన ఇంటికొస్తుందిట. ఆ రెండో అక్షరం పేరేంటి అంటే రకారం. ఆ రకారం ఏమిటి అంటే రమాదేవి. ఈ రమాదేవి ఏం చేస్తుంది అంటే మనకి ఎప్పుడు ఎక్కువ అబద్ధాల్లో ఉండడమే ఇష్టం. ఆ అబద్ధాల్లో ఉండడం వల్ల నిజాన్ని ఎప్పుడు మనం గుర్తించంటాం. లక్ష్మీదేవి అంటే చాలా మందికి తెలిసినది ఏంటి అంటే ఐశ్వర్యం అంటే డబ్బులు అని అనుకుంటారు. ఐశ్వర్యం అంటే డబ్బులు ఒక్కటే కాదు. లక్ష్మీదేవి ఎవరు అంటే విష్ణుమూర్తి యొక్క శక్తి. విష్ణుమూర్తి యొక్క శక్తి అవడం వల్ల ఏంటి అంటే మనలో ఉన్న మాయలన్నీ ఎవరైతే తొలగిస్తారో అదే లక్ష్మీదేవి. సో మనలో మాయ తొలగించడం అంటే ఏంటి అంటే అబద్ధం వైపు వెళ్తున్న మనని నిజం వైపుకి మళ్ళిస్తుంది. అబద్ధం వైపు వెళ్ళడం అంటే అర్థం ఏమిటి అంటే అమ్మో ఈ ఇంట్లో నేను లేకపోతే ఏమైపోతుందో, నేను లేకపోతే వంట ఎవరు చేస్తారు, లేకపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నేను ఎక్కడికైనా వెళ్తే ఎలాగూ, లేకపోతే నేనేమైనా అయిపోతే ఎలాగో అని చెప్పేసి చాలా మంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను లేకపోతే ఈ ప్రపంచం ఆగిపోతుందేమో అనుకుంటూ ఉంటాం నార్మల్ గా. అది అబద్ధం కదా. ఎందుకు అంటే నాకంటే ముందు ఈ ప్రపంచం ఉంది, నా తర్వాత కూడా ఈ ప్రపంచం ఉంటుంది. అలాంటప్పుడు నేను లేకపోతే ఇంక ఆగిపోయేది ఏమున్నది? అది మనకు అర్థమయ్యేటట్టు ఎవరు చెప్తారు అంటే లక్ష్మీ అమ్మవారు చెప్తారు. రకారంలో వచ్చి. అందుకే ఆవిడ రమ అని పిలుస్తారు. రా అంటే ఏంటిట అగ్నిబీజం, జ్ఞానం. మా అంటే ఏంటంటే మాయను తొలగిస్తుంది కాబట్టి. మాయను తొలగించి ఎవరైతే జ్ఞానాన్ని ఇస్తారో అదే రమ. ఈడకొచ్చేసరికి ఈ రమ ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న అబద్ధాలన్నిటినీ తీసేసి మనని నిజం వైపు మళ్ళిస్తుంది. ఎప్పుడైతే నిజం వైపు మనం వెళ్ళామో ఎందుకంటే అబద్ధంగా ఉన్నంత సేపే మన గుండెల్లో అలజడి ఉంటుందండి. నిజంగా ఉన్నాం అనుకో మన గుండె ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆవిడకి వెళ్ళిన తర్వాత మనకి అది అర్థమవుతుంది లక్ష్మీ అమ్మవారి వల్ల. ఎప్పుడైతే అర్థమైందో మూడో ఆవిడ పేరు ఏంటి అంటే ఉమ.
ఉమా అంటే ఎవరు అంటే పార్వతి. ఈ పార్వతి అమ్మవారు ఏం చేస్తారట అంటే, మనకు చాలా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఏంటిటంటే అందరి విషయాలు తెలుసుకోవాలని. అలాంటి మనకి ఈవిడ ఏం చెబుతుందిట అంటే, ఈ సృష్టిలో ఉన్న ఎవ్వరి విషయాలు నువ్వు తెలుసుకోక్కర్లేదమ్మా. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఆ విషయం ఏమిటి అంటే, నీ గురించి నువ్వు తెలుసుకో అని చెప్తుందిట. అప్పుడు ఎప్పుడైతే నన్ను నేను చూసుకోవడం మొదలు పెడతానో పార్వతీదేవి, అందుకే ఉమా అంటే ఏంటి అంటే, సోముడితో కలిసున్న పార్వతీదేవిని ఉమా అని పిలుస్తారు. సోముడితో కలిసున్న పార్వతిని ఉమా అని పిలుస్తారు అని చెప్పడానికి ఇంత కారణం ఏమిటి అంటే, సోముడు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడు అంటే సోమేశ్వరుడు అని కూడా పిలుస్తాం మనం ఈశ్వరుణ్ణి. అంటే అక్కడ సోమేశ్వరుడు చంద్రుడు, ఆ చంద్రుడి పేరుతో ఈశ్వరుడు ఎందుకున్నాడు అని అంటే, మన మనస్సు ఇష్టమైనట్టు వెళ్ళిపోతుంది. మన మనస్సుకి అధిపతి ఎవరు అంటే చంద్రుడు. కాబట్టి సోమేశ్వరుడు ఏం చేస్తాడు అని అంటే, మనకి చక్కగా మన మనస్సుని మన కంట్రోల్లో ఉంచుతాడు. ఎప్పుడైతే మన మనస్సు మన అధీనంలో ఉందో అప్పుడు మనం ఈ అక్కర్లేని విషయాలు ఏవి చూడం. బాహ్య ప్రపంచంలో విషయాల్ని మన్ని మనం చూసుకోవడం మొదలు పెడతాం. ఎప్పుడైతే మన్ని మనం చూసుకోవడం మొదలు పెట్టామో, ఇప్పుడు వాగ్భవ కోటల్లో సరస్వతి అమ్మవారు మనకి అసలు జ్ఞానం అంటే జ్ఞానం వైపు మనని తీసుకెళ్లారు. లక్ష్మీ అమ్మవారు ఏంటి అంటే అబద్ధాన్ని వదిలించేసి నిజం వైపు మనల్ని నడిపించారు. పార్వతి అమ్మవారు ఏంటి అంటే మన లోపల ఉన్న బలాల్ని మనం చూసేటట్టు చేసుకున్నారు. అంటే మన లోపల ఉన్న వీక్నెస్లన్నీ వదిలేసి మన లోపల ఉన్న స్ట్రెంగ్త్ని మనం చూసుకునేటట్టు చేశారు పార్వతీదేవి. ఎప్పుడైతే ఈ ముగ్గురు అమ్మవార్లు మూడు చూపించారో ఆ తర్వాత అప్పుడు అర్థమయ్యేది ఏమిటంటే, ఇందాక కూడా శ్రీచక్రం గురించి చెప్పినప్పుడు చెప్పాను. అదే లాస్ట్ అక్షరం ఈకారం. ఈ ఈకారంలో అర్థమయ్యేది ఏమిటి అంటే ఈశ్వరీయ శక్తి. ఈశ్వరీయ శక్తి అంటే ఏంటంటే ఈశ్వరుడితో ఉండే శక్తి. ఇక్కడ ఈశ్వరుడితో ఉండే శక్తి అంటే ఈశ్వరుడు ఎక్కడున్నాడు అంటే ఆత్మభవుడే ఈశ్వరుడు అని చెప్పారు. అంటే మన లోపల ఉన్న ఆత్మే ఈశ్వరుడి స్వరూపం అవడం వల్ల మనం ఎప్పుడైతే ప్రకృతితో కనెక్ట్ అవుతున్నామో, అంటే ఏంటంటే లోపల ఉన్న ఈశ్వరుణ్ణి ఈ బయటున్న ప్రకృతిని ఎప్పుడైతే కలపడం మొదలు పెట్టామో, అదే అంటే ఈశ్వరీయ శక్తి ఈకారం ఏం చేస్తోంది అంటే, నా కంటికి కనిపించే ప్రకృతిలోని ప్రతి చిన్న చిన్న అణువుని, పరమాణువుని మరియు ఆత్మని కలపడం మొదలు పెడుతోంది. ఎప్పుడైతే కలుస్తున్నామో మన ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. ఆత్మశక్తి ఎప్పుడైతే పెరిగిందో ఆ అర్ధనారీశ్వర తత్వం ఎక్కడుంది అంటే మన లోపలే ఉంది అని మనం అర్థం చేసుకోవడమే శ్రీ విద్యా ఉపాసన. అదే రహస్యం. ఇక్కడ ఏంటి అంటే అహం బ్రహ్మాస్మి అనేదైతే చెప్తున్నారో ఆ శివ శక్తి నేను ఈ మూడు కలిసి ఉండే కలయిక ఏదైతే ఉందో ఆ స్థితికి మన్ని చేర్చేదే ఈ శ్రీ విద్యా ఉపాసన. అందుకనే దీన్ని రహస్యము అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే శారదాదేవి జ్ఞానాన్ని ఇచ్చి, లక్ష్మీదేవి నిజం వైపు నడిపించి, పార్వతీదేవి నేను అంటే ఏంటో నాకు తెలిసేటట్టు చేసి, చివరికి ఆ శివాశక్తుల్ని మన లోపలే లయం చేసుకుని ఫైనల్ గా ఆ శివాశక్తి లోపలికి మనం వెళ్ళి లయం అయ్యే స్థితే శ్రీ విద్యా ఉపాసన అంటే. అందుకనే అది రహస్యమైంది. కాబట్టి ఈ ఉపాసన ఎవరు చేయాలనుకున్నా సరే తప్పకుండా మీ లోపల ఆలోచన వచ్చింది అంటే అది మీ ఆలోచన మాత్రం కాదు, ఆ పరమేశ్వరి మీ లోపల నింపిన ఆలోచనే. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ ఉపాసనని చెయ్యొచ్చు. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.